వివర్స్ మనం వచ్చేసి కొయ్య గుర్రము అనేటువంటిది పాఠము చూడబోతున్నాము. ఇది వచ్చేసి 8వ తరగతి తెలుగు సెకండ్ లాంగ్వేజ్ తీసుకున్నటువంటి ఏపీ గవర్నమెంట్ విద్యార్థుల కోసము. పూర్వము వత్సల దేశాన్ని కార్తికేయ మహారాజు పరిపాలించేవాడు. ఆయనకు ధర్మాత్ముడని గొప్ప వీరుడని పేరుంది. కార్తికేయ ప్రభువుకు ఒకానొక కొడుకు ఉండేవాడు. యువరాజు జయసింహుడు అనమాట అతనికి పేరు. యువరాజు తండ్రిని మించినటువంటి తనయుడు, గొప్ప వీరుడు, సాహసవంతుడు, చదువుల సందెల్లో మేటి, దాన ధర్మాల్లో ఆయనే సాటి అనమాట, ఎవరు లేరు. వీర విద్యల్లో ఇంతవరకు అతన్ని ఎవరు ఓడించలేకపోయారనమాట ఈ యొక్క జయసింహుడిని వచ్చేసి. వత్సల రాజధాని రత్నపురికి దూరంగా రామాపురము అనేటువంటి ఒక గ్రామం ఉంది. ఆ యొక్క గ్రామంలో కోటయ్య అనే వడ్రంగి నివసిస్తూ ఉన్నాడనమాట. వడ్రంగి అంటే తెలుసు కదా, కొయ్య పనులు చేసుకునేటువంటి వ్యక్తి. ఆయన గృహానికి ఉపయోగమైనటువంటి వస్తువులు, వ్యవసాయ పనిముట్లు, కొయ్యతో చేసినటువంటి గృహోపకరమైనటువంటి వస్తువులు, వ్యవసాయ పనిముట్లు, కొయ్యతో విచిత్రమైనటువంటి అనేక వస్తువులు తయారు చేయడంలో దిట్ట. ఆయన తయారు చేసినటువంటి వస్తువులను ధనవంతులకు విక్రయించేవాడనమాట, అమ్మేవాడనమాట. ఒకసారి కోటయ్య తన ప్రతిభనంతా ఉపయోగించి ఒక కొయ్య గుర్రాన్ని తయారు చేశాడు. చేసిన తర్వాత అచ్చం నిజమైనటువంటి గుర్రంలాగే ఉందన్నమాట ఆ యొక్క కొయ్య గుర్రము. విశేషం ఏమిటంటే దాని మీద కూర్చొని ఆకాశంలో వ్యవహరించి రావచ్చని, దాని ప్రత్యేకత నలుగురికి తెలియకూడదని రాత్రి వేళ ఆ గుర్రం మీద ఆకాశంలో సంచరించి అనేక సార్లు పరీక్షించాడనమాట ఈ యొక్క కోటయ్య. అయితే ఆ గుర్రము తనలాంటి వాడికి ఎందుకు ఉపయోగపడదు, కానీ ప్రభువులకి ఇస్తే వర్ణె తెస్తుంది. అంటే ప్రభువులకు కానీ ఇస్తే వాళ్ళు దేనికైనా ఉపయోగించుకుంటారు అనేటువంటి ఉద్దేశము తనకు వచ్చిందనమాట. ఎందుకంటే ప్రభువులు ఒక చోట నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకైతే అవసరం అవుతుంది అనేసి, అవసరాలకు ఉపయోగపడుతుందని భావించాడు. కోటయ్య తన కొయ్య గుర్రాన్ని కార్తికేయ మహారాజుకు బహుకరిస్తే తగిన విధముగా ఆ రాజు తనను సత్కరిస్తాడని, తనకు కీర్తి ప్రతిష్టలు లభిస్తాయని అనుకున్నాడు. అలా ఊహించిందే తనుగా తన భార్యాబిడ్డలకు విషయం చెప్పి వారిని జాగ్రత్తగా ఉండమని, 10 రోజుల్లో తిరిగి వస్తానని ఆ రాత్రే ఆ యొక్క గొయ్య గుర్రం మీద ఆకాశ మార్గంలో ప్రయాణించాడనమాట ఎవరు, కోటయ్య. సరే, తర్వాత వచ్చేసి తెల్లవారుతుండగా రత్నపురి చేరుకున్నాడు. ఉదయాన్నే చేరుకునేశాడనమాట ఆ యొక్క కొయ్య గుర్రం ద్వారా ఆకాశంలో ప్రయాణం చేసి. ఉదయము తన కొయ్య గుర్రాన్ని రాజదర్బారుకు తీసుకువెళ్ళిన తర్వాత కార్తికేయ వచ్చేసి మహారాజు దర్శనం చేసుకుని తను తెచ్చినటువంటి కొయ్య గుర్రాన్ని కానుకగా ఇచ్చుకున్నాడనమాట. దాని విశిష్టతను తెలియచెప్పాడు. ఈ విధంగా చెప్తూ ఉన్నాడనమాట కోట. సరే, దీన్ని విశేషంగా చెప్పాలన్నటువంటి ఉద్దేశంతో అంతేకాక తనే ఆ యొక్క గుర్రాన్ని ఎక్కి గాల్లో పయనించి కిందకు దించాడనమాట. ఆ యొక్క సభ్యులందరూ కరతాళ ధ్వనులు చేశారు, అంటే చప్పట్లు కొట్టారు. చప్పట్లు కొట్టిన తర్వాత కానీ ఆ కొయ్య గుర్రంపై విహరించడానికి ఎవరికి ధైర్యం చాలలేదు. అంటే ఎక్కడైనా కింద వేసేస్తుందేమో, లేదా వచ్చేసి పడిపోతామేమో అనేటువంటి భయం అందరికీ ఉండేదన్నమాట. అప్పుడు యువరాజు జయసింహుడు ముందుకొచ్చాడు. నేను వెళ్తాను, దాని మీద ఎక్కి తిరుగుతాను అన్నాడనమాట. జయసింహుడు కోటయ్య చెప్పిన విధంగానే గుర్రం ఎక్కి మీట తిప్పాడనమాట. తిప్పేసరికి గుర్రము గాల్లోకి లేచి రివ్వున ఆకాశంలోకి దూసుకుపోయింది. అలా వెళ్ళినటువంటి యువరాజు తిరిగి రాలేదనమాట. ఈ సాయంకాలం వరకు అందరూ ఉత్కంఠభరితంగా యువరాజు కోసం ఎదురు చూస్తూ ఉన్నారనమాట. అయినా యువరాజు జాడలేదు. కోటయ్య భయపడిపోయాడనమాట. అంటే తన్ని చంపేస్తాడేమో అనేటువంటి భయం వచ్చేసింది. కార్తికేయుడు కొడుకు జాడ దొరికే వరకు కోటయ్యను చెరలో వేయమన్నాడనమాట. వేయించాడు. తాను ఒకటి తెలిస్తే దైవము ఒకటి తలిచిందనమాట. తను తిరిగి రాలేదనమాట. రాజు అంటే చాలా ఇష్టమైనటువంటి రాజు కదా, యువరాజు కదా తనకి. తిరిగి రాకపోయేసరికి భయం వచ్చేసింది. కోటయ్యకు భయం వచ్చేసింది అనమాట. అయ్యో తిరిగి రాలేదు, మనము ఏం చేస్తాడో, భార్య బిడ్డలేమో అక్కడ ఒంటరిగా ఉన్నారు, ఏం చేయాలో అర్థం కాలేదనమాట. చెరలో వేయించాడనమాట. తాను ఒకటి తెలిస్తే దైవం ఒకటి తెలిసింది అని బాధపడుతున్నాడు. రాజు సన్మానాన్ని ఆశించి వస్తే కారాగారం దక్కింది అని బాధపడుతూ ఉన్నాడనమాట కోటయ్య. కొన్నిసార్లు అలాగే జరుగుతుందనమాట. భార్యాపిల్లలు ఎలా ఉన్నారని కోటయ్య కుమిలిపోసాగాడు. అక్కడ జయసింహుడు ఆకాశ మార్గంలో కొయ్యగుర్రం మీద శరవేగంతో పయనిస్తూ ఉన్నాడు. తన నగరానికి దూర్పుగా కొండలు, కోనలు, అడవులు, నగరాలు దాటుకుంటూ చాలా దూరం వచ్చేసాడనమాట. ఆయన గాల్లో ఎగురుతున్నటువంటి ఆనందం ఎగురుకుంటూ సంతోషపడిపోతూ, అంటే గాల్లో విమానం లేకినట్టుగా హ్యాపీగా ఉండిపోయాడనమాట. కోటయ్య చేసినటువంటి సూచనలు మర్చిపోయాడనమాట. దాంతో జయసింహునికి ఆ కొయ్య గుర్రాన్ని అదుపు చేసి వెనక్కి మళ్లించడం ఎలాగో తెలియలేదు, భయపడిపోయాడు. అయినా
అయినా భయపడకుండా ఏదో విధాలుగా ప్రయత్నించగా చివరకు చీకటి పడే వేళకు దాన్ని కిటుకులు తెలుసుకుని అదుపులోకి తెచ్చుకోగలిగాడనమాట. ఎట్టో ఒకటి తెచ్చుకున్నాడనమాట. జ్ఞాపకం తెచ్చుకొని ఎట్టో ఒకటి చేశాడనమాట. అది పున్నమి రాత్రి వెన్నెల్లో గగనతలము అద్భుతంగా ఉంది. అంటే ఆకాశము చాలా అద్భుతంగా ఉంది, వెన్నెలతో మెరిసిపోతూ ఉంది. కానీ ఉదయం నుంచి ఎడతెగని ప్రయాణము, ఆపై అన్నపానీయాలు తీసుకోకపోవడంతో జయసింహుడికి బాగా ఆకలిగా నీరసంగా ఉంది. ఎక్కడైనా ఆగాలని తన కొయ్య గుర్రాన్ని తక్కువ ఎత్తులో పోనిస్తూ కింద గమనించసాగాడు. ఏం జరుగుతుందో, నగరంలో ఏమేం జరుగుతుందో చూద్దామని చెప్పేసి కిందకి పోనిస్తూ ఉన్నాడు అనమాట. అంటే దాదాపు విమానంలో ప్రయాణం చేసినట్టే లేదా హెలికాప్టర్లో ప్రయాణం చేసినట్టే అనమాట ఈ యొక్క కొయ్య గుర్రంలో. రాత్రి 2వ జాము గడిచేసరికి కొయ్య గుర్రము ఒక నగరాన్ని సమీపించింది. నగరం మధ్యలో పెద్ద కొండ మధ్య కోట అనేటువంటిది కనిపించింది. అంతఃపురంలో దోమతెరల్లో ఎవరో నిద్రపోతున్నారు. కొయ్య గుర్రాన్ని భటులెవరో గమనించకుండా అంతఃపురం మీద నిలిపి కిందకు దిగాడనమాట. అక్కడ పట్టుపానుపుకు చుట్టి దోమతెరలు ఉన్నాయన్నమాట. ఆ చుట్టూ అనేక మంది దాసీలు నిద్రిస్తున్నారు. దోమతెరల్లో ఒక అద్భుతమైనటువంటి సౌందర్య రాశి గాఢ నిద్రలో ఉందన్నమాట. అంటే ఆ దేశపు రాకుమారి అయింటది ఆమె. అది ఏ దేశపు రాకుమారో తెలియదు. అక్కడ పళ్ళెంలో ఉన్న ఆహార పదార్థాలు పళ్ళు ఆరగించి ఆకలి తీర్చుకున్నాడు ఈ యొక్క జయసింహుడు. కొయ్య గుర్రం ఎక్కి సమీప అరణ్యంలోకి పోయి ఒక మండపంలో ఒక రాత్రి నిద్రపోయాడనమాట ఈ యొక్క జయసింహుడు, ఆ యొక్క యువరాజు. మర్నాడు అటుగా వచ్చినటువంటి వారిని జయసింహుడు విచారించగా అది మాళవ రాజ్యమని తను చూసింది సౌందర్య రాశి అయినటువంటి మాళవ యువరాణి మణిమేగల అని తెలుసుకున్నాడు అనమాట. సరే, మర్నాడు కూడా అంతఃపురంలో పళ్ళెంలోని తినుబండారాలు ఎవరో తినిపోయినట్లు గమనించింది మణిమేగల. ఈ పని చేస్తున్నది ఎవరో తెలుసుకోవడానికి 3వ రాత్రి పట్టుదలగా నిద్ర అభినయిస్తున్నట్లుగా అంటే నటించింది అనమాట. నిద్రపోకుండా మెలకుగా ఉండింది. ఆ విషయం తెలియని జయసింహుడు ఎప్పటిలాగే వచ్చి యువరాణి మణిమేగల చేతికి చిక్కాడనమాట. మణిమేగల, ఎవరు నీవు? గంధర్వుడివా, యక్షుడివా అని అడిగిందనమాట ప్రశ్నలు. నా పేరు జయసింహుడు, మీ పెరుగు రాజ్యమైనటువంటి వత్సల రాజ్యముడు యువరాజుని అని చెప్పాడనమాట. చెప్పేసరికి సరే మణిమేగల, ఇంతమంది కాపలాదారులు ఉండగా ఎలా వచ్చావు అని అడిగాడు. ఆ కొయ్య గుర్రం ఎక్కి ఆకాశ మార్గాన వచ్చానని చెప్పాడనమాట ఆ యొక్క జయసింహుడు. మా నాన్నగారు చనిపోగానే మేనమామ నన్ను వివాహమాడి ఈ రాజ్యానికి రాజు కావాలని చూస్తున్నాడు. వివాహమాడి అంటే నన్ను, మా నాన్న చనిపోయిన తర్వాత నన్ను వివాహం ఆడాలని అనుకుంటున్నాడు మా మేనమామ. నాకు అది ఇష్టం లేదు, వాడొక దుర్మార్గుడు. మరి నన్ను నీ వెంట తీసుకుపోగలవా అని మణిమేగల అడిగిందనమాట. అయితే ఇప్పుడే నా రాజ్యానికి తీసుకుపోతాను అని చెప్పి చెప్పాడనమాట. అదే కాకుండా నిన్ను రాణిగా చేసుకుంటాను సరేనా అన్నాడు. అది నా అదృష్టంగా భావిస్తాను అని యువరాజా అన్నదనమాట. ఇద్దరు కొయ్యగుర్రం మీద కూర్చొని వత్సల దేశానికి బయలుదేరిన తర్వాత తెల్లవారేసరికి వారు తమ నగరానికి చేరుకున్నారు. ఆ సమయంలో నగరం వెలుపల వద్ద స్థలములో అనేక మంది గుమిగూడి ఉన్నారనమాట. ఎందుకని? ఇతనికి ఉరి తీయాలని అనుకుంటున్నారు. ఎవరికి? ఈ యొక్క కొయ్య గుర్రం చేసినటువంటి ఈ యొక్క మన కోటయ్యని ఉరి తీయాలని అనుకుంటున్నారనమాట. చేరుకున్నారు. ఆ సమయంలో బాగా గుమిగుడు ఉన్నారు. ఎవరినో వధించబోతున్నారు. యువరాజు జాడ తెలియకపోవడంతో దాన్ని కోటయ్య కుట్రగా భావించి ఆయనకు శిక్షను విధించారు. చివరి క్షణంలో జయసింహుడు వచ్చి శిక్షను ఆపించాడనమాట. ఎందుకని? అతను గుర్రమెక్కి అతను వెళ్ళింది తన తప్పు. ఎవరు? జయసింహుడి యొక్క తప్పు. చాలా దూరం వెళ్ళిపోయాడు. అది కాకుండా వచ్చేసి ఇతన్ని ఎందుకు శిక్షించాలి? ఈయన వచ్చేసి ఏమైనా తప్పు చేశాడా? లేదు కదా. రాజదంపతుల ఆనందానికి అంతు లేదనమాట. తన కుమారుడు క్షేమంగా తిరిగి రావడమే కాదు, అప్సరస లాంటి అందమైన కోడల్ని వెంట తీసుకుని వచ్చాడు. కోటయ్యను కాపాడి నిర్దోషిని హతమార్చినటువంటి పాపము తనకు అంటకూడదని కాపాడాడనమాట. అంతకన్నా సంతోషము రాజదంపతులకు ఏముంటుంది అని అనుకున్నాడు కోటయ్య. కోటకు వెళ్ళగానే తమ సైన్యాన్ని సమాయత్తపరిచి పొరుగున ఉన్నటువంటి మాళవ రాజ్యము మీదికి దండెత్తాడు యువరాజు జయసింహుడు. యువరాణి మేనమామ యుద్ధంలో ఓడించి మాళవ రాజ్యాన్ని జయించాడు. ఆ వెనువెంటనే జయసింహుడికి మణిమేగలకు వివాహం అనేటువంటిది జరిగిందనమాట. ప్రభు, నాకు సెలవిప్పిస్తే మా ఊరు వెళ్ళిపోతాను, నా భార్య పిల్లలు నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు అంటూ ప్రభువులను వేడుకున్నాడు కోటయ్య, నువ్వు తెచ్చినటువంటి అద్భుతమైనటువంటి కానుకైనటువంటి కొయ్యగుర్రము వచ్చిన వేళా విశేషము, మాళవ రాజ్యము మా వశమైంది, బంగారం లాంటి కోడలు లభించింది. ఇక నువ్వు ఎక్కడికి వెళ్ళవలసిన పని లేదు. నీ భార్య బిడ్డలను ఇక్కడే పిలిపిస్తాను, మీకు అన్ని వసతులు ఏర్పాటు చేస్తాము, మా ఆస్థానంలోనే ఉండిపో అని కార్తీకేయుడు తనకి ఒక మంచి ఆఫర్ అనేటువంటిది ఇవ్వడం జరిగిందనమాట. అప్పుడు కోటయ్య నమస్కరిస్తూ, ప్రభు క్షమించాలి, ప్రభువులకు అనుగ్రహం వచ్చినా ఆగ్రహం వచ్చినా తట్టుకోలేము
కాబట్టి చూడండి, ఈయనకి కోపం వచ్చినప్పుడేమో ఉరిదీయాలని అనుకున్నాడు అనమాట. అతనేమో బహుమతి ఇచ్చాడు. బహుమతి ఇచ్చిన వ్యక్తినే వచ్చేసి ఉరిదీయాలని అనుకున్నప్పుడు అది ఎంత పెద్ద తప్పు అది. కాబట్టి అనుగ్రహం వచ్చినా సరే, ఆగ్రహం వచ్చినా కానీ తట్టుకోలేము. ఒకవేళ యువరాజు వారు రావడం కాస్త ఆలస్యమై ఉంటే నా ప్రాణాలు పోయిండేవి కదా, నా భార్య బిడ్డలు అనాథలైపోయేవారు కదా, మా రామాపురంలోనే మేము సుఖంగా బతకగలము అంటూ వేడుకున్నాడు. సరే, అతని యొక్క ఆవేదన అర్థం చేసుకున్నటువంటి కార్తికేయుడు కోటయ్యకు కావలసినటువంటి ధనము ఎన్నో బహుమతులు ఇచ్చి సగౌరవంగా రామాపురం పంపించాడనమాట. కాబట్టి ఇక్కడ వచ్చేసి ఎక్కువగా ఆశించలేదు. ఒకవేళ ఆశించాడు పాపము, ఏదైనా దొరుకుతుందేమో అనేటువంటి ఉద్దేశంతో కొయ్య గుర్రాన్ని ఇచ్చాడనమాట. కానీ ప్రభువులు ఏమనుకున్నారు, అది నా కొడుకు తప్పిపోయాడు, ఏదో చేసేసాడు అని చెప్పేసి ఇతన్ని జైల్లో వేసి ఇతన్ని వచ్చేసి ఉరిశిక్ష వేయాలని అనుకున్నారనమాట. కానీ ఇక్కడ ఏం జరిగింది, తర్వాత తిరిగి వచ్చేసరికి ఈ యొక్క శిక్షని ఆపివేశారనమాట. అబ్బా, వీళ్ళకి కోపం వచ్చినా తట్టుకోలేము, తర్వాత వచ్చేసి సంతోషం వచ్చినా సరే తట్టుకోలేము. కాబట్టి మన బతుకుదాము, మనము కష్టపడి బతుకుదాము అని చెప్పేసి కోటయ్య నిశ్చయించుకున్నాడు అనమాట. సో ఎంత మంచి కాదో చూడండి. ఇది మనము విభక్తుల గురించి తెలుసుకుందాము. ఇక్కడ వచ్చేసి విభక్తులు వచ్చేసి ఎలా ఏర్పడతాయి, పై వాక్యంలో గీత గీసినటువంటి అక్షరాలు. ఇప్పుడు చెప్పుకు ముళ్ళు గుచ్చుకుంది, నదిలో నీళ్లు ప్రవహిస్తున్నాయి, వర్షం కురవడం వల్ల బడికి వెళ్ళడం ఆలస్యమైంది. ఇక్కడ 3 వాక్యాలు ఉన్నాయి. ఆ యొక్క వాక్యములో కొన్ని ముఖ్యమైనటువంటి పదాలు గమనించారా, అండర్లైన్ చేస్తున్నారు చూడండి. ఆ పదం అనేటువంటిది లేకపోతే మనకు ఆ వాక్యం అనేటువంటిది ఎదుటివారికి అర్థం కాదనమాట. పై వాక్యాల్లో గీత గీసినటువంటి అక్షరాలు పదము లోపిస్తే, అంటే ఆ పదం కానీ లేకపోతే, ఇప్పుడు చూడండి, చెప్పు ముళ్ళు గుచ్చుకుంది అంటే ఏంటి, చెప్పు ముళ్ళు గుచ్చుకోవడం ఏంటి అంటే దానికి అర్థం వచ్చేసి ఏం చేర్చాము, కు అనేటువంటి చేర్చాము. చెప్పుకు ముళ్ళు గుచ్చుకుంది. కాబట్టి ఇక్కడ వచ్చేసి కొన్ని అర్థవంతమైనటువంటి పదాలు లోపించినట్లయితే అది మనకు ఆ ఎదుటి వారికి అర్థం కాదు. ఆయా వాక్యాలను మనకు ముఖ్యమైనటువంటి అనమాట. ఇటువంటి వాటిని విభక్తి ప్రత్యయాలు అని అంటాము. సో విభక్తి లేకుంటే వాక్యము అర్థము అనేటువంటిది సరిపోదు. అంటే వాక్యాలు పూర్తి అర్థాన్ని ఇవ్వాలంటే విభక్తులు ఖచ్చితంగా అవసరము. కాబట్టి విభక్తులు ఏంటి అనేటువంటి తెలుసుకుందాం. ప్రథమ విభక్తి అన్నప్పుడు ఇక్కడ విభక్తులు ప్రత్యయాలు ఇవ్వడం జరిగింది. డు, ము, ఉ, లు అనేటువంటిది కానీ చివరి ఆ యొక్క వాక్యాన్ని కలిపినప్పుడు దాన్ని ప్రథమా విభక్తి అంటాము. ద్వితీయ విభక్తి అంటే నిన్, నున్, లన్, గూర్చి, గురించి అనేటువంటిది వచ్చినట్లయితే ద్వితీయ విభక్తి. చేతన్, చేన్, తోడన్, తోన్ అనేటువంటిది కానీ వచ్చినట్లయితే తృతీయ విభక్తి. కొరకున్, కై, కోసము అనేటువంటిది కానీ వచ్చినట్లయితే చతుర్థి విభక్తి. వలనన్, కంటెన్, పట్టి, వల్ల అనేటువంటిది కానీ వచ్చినట్లయితే పంచమీ విభక్తి. కిన్, కున్, యొక్క, లోన్, లోపలన్ అనేటువంటిది కానీ వచ్చినట్లయితే షష్ఠీ విభక్తి. అందున్, నన్ అనేటువంటిది కానీ వచ్చినట్లయితే సప్తమీ విభక్తి. ఇక్కడ ఓ, ఓయి, ఓరి, ఓసి అనేటువంటిది కానీ వచ్చినట్లయితే అది వచ్చేసి సంబోధన ప్రథమా విభక్తి అనేటువంటిది ఇక్కడ మనకు తెలుపుతూ ఉన్నారు. ఇక్కడ మనకు స్తబ్దత, సోమరితనమే మరణము, కార్యోత్సాహమే జీవితము. ఇక్కడ వచ్చేసి మనము సోమరితనముగా ఉండకూడదు, తర్వాత వచ్చేసి ఒకే దగ్గర ఉండిపోకూడదు. కార్యం అనేటువంటిది కార్యముతో మనము ఉత్సాహముగా జీవితాన్ని గడపాలి అనేటువంటిది దాని యొక్క ఉద్దేశము.